నిజాన్ని ఒప్పుకోవడానికి తప్పే ఉందండి. బలహీనత, అంత బలహీనుని కాదు నేను. రైట్. కాబట్టి ఒకసారి ఇటువంటి సార్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్, విజయనగరం నుంచి రమణ గారు. బహుశా వారు ఏదో చెప్పాలనుకుంటున్నారు దీని మీద. రమణ గారు. రమణ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ నమస్కారం మార్నింగ్ అండి. సార్. అంటే ఇప్పుడు పెట్టిన టాపిక్ మీద కాకుండా నేను నా చిన్న డౌట్ సార్. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ పథకాల కోసము, సంక్షేమ కోసమే కాకుండా ఏం చేయాలి అనే ఒక, అంటే ముఖ్యమంత్రి గారు లేకుంటే డిసిఎం గారు కాకుండా మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు ఆలోచించట్లేదు చిన్న సార్. అంటే మనకి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆ మంత్రి పదవిని కేటాయించారు కదా. అలా కాకుండా నా తరపు నుంచి నేను ఆలోచిస్తే ఏంటంటే 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలకి 10 మందిని చొప్పున పడేస్తే ఎమ్మెల్యేలని 134 మంది అవుతారు సార్. 130 మంది అవుతారు. ఇంకా 30 మంది ఖాళీగానే ఉంటారు. ఆ 10 మంది కూడా ఆ జిల్లాలో ఎన్ని కాన్సన్ట్రేషన్ ఉన్నాయో అన్ని విలేజ్లు రోజుకి, అంటే ఒక 1 వీక్ లో ఒక 5 తిరిగిన 5 years లో మొత్తం ఎన్ని సమస్యలు ఉన్నాయో కూడా చెప్పగలరు. అంటే ఆ సమస్యలు చెప్పి ఎవరైతే మిగిలిన వారు ఉంటారో వాళ్ళకి అదే ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి చేయించుకోని కేపబిలిటీ ఉంది సార్ మనకి, వాళ్ళకి ఉంది. అప్పుడు అంటే మొత్తం వాళ్ళకి ప్రజలతో మమేకం అవుతారు, సమస్యలు కూడా తెలుస్తాయి. ఈ ఒక రాష్ట్రం మొత్తం ఒక మంత్రి పదవి ఇచ్చేసి అతనికి ఏం జరుగుతుందో కూడా తెలియదు, తర్వాత కింద ఏం జరుగుతుందో కూడా అతనేమో కంట్రోల్ చేయలేకపోవడము, లాస్ట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇది మానవ తప్పిదం అనడము, ఇలాంటి జరుగుతున్నాయి. ఇలాంటి జరిగేటప్పుడు అపోజిషన్ వాళ్ళు ఇష్యూ చేస్తారు, వీళ్ళేమో ఇలాగ సమాధానం చెప్తారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోతుంది ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అలా కాకుండా ఇలాగ ఎమ్మెల్యేలు ఇలాగ చేస్తుంటే 10 మందికి ఒక జిల్లాలో పడేస్తే ఏదో ప్రాబ్లం అవుతుంది సార్. 10 మంది ఒక జిల్లాలో రైట్ అండి. పడేస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఒకసారి మనం వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళే ముందు నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఒకసారి చూద్దామండి. ఆయన మీద కేసు కట్టారు పట్టాపురం పోలీస్ స్టేషన్ గుంటూరులో. ఇది పోలీసు అధికారుల విధులకి ఆటంకం కలిగించి నోరు పారేసుకున్నారు. దాంతోపాటు ఇంకా 2-3 సెక్షన్స్ కూడా పెట్టారు. ఒకసారి అది చూద్దాం అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు. నిన్న మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. సరే పెట్టారు, సంతోషం. మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం. పోలీసులను పెట్టి ఏదో చిందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు. నూరి ఫాతిమా ఉంది కదా, అక్కడ లేరు. పోలీసులను పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ను భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడైతే దాని దుంపదగ, దాని స్టాండర్డ్స్ వరకు బాగుండేవి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న ఫ్లాష్ న్యూస్ వేశారు ఈనాడులో. ఏంటో తెలుసు, అది వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే, అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం, ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. ఇది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాపం రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కోస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి. ఏంటి నాకు అర్థం కాల. ఈనాడంటే ఇప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది కదా, ఇంత తప్పుడు రాస్తాడేంటి అంటున్నా. కక్ష. ఆ సీఏని సపోర్ట్ చేయడం కోసం సీఏ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరో రావడానికి వెళ్ళడానికి, అసలు ఎరండల్ బ్రాడీపేట సీఏకి అక్కడే సంబంధం. అక్కడ వేరే సీఏ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు, ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు, ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు. రైట్. వెంకటేశ్వర గారు, మీ ఊరు కదా, అందుకని ముందర మీ ఊరు అంశం అక్కడ పెట్టు. మీకు బాగా తెలుస్తుంది, ఇక్కడ కూర్చున్న అందరికన్నా కూడా మీకు యూ హ్యావ్ థరో నాలెడ్జ్ అబౌట్ ద ఇన్సిడెంట్ యాజ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ టేకెన్ ప్లేస్. వాసుదాన్ గారు, మీకు అలానే పెద్దలు సాగర్ గారికి, కనకారావు గారికి, రవికిరణ్ గారికి అందరూ కూడా శుభోదయం. వాస్తవంగా ఇప్పుడు ఇంతకుముందు విజయనగరం కుర్రాడు రమణ ఇది మాట్లాడారు. 124 మంది ఉన్నారు. ఇది ఒక మంత్రి ఏం చేస్తాడు, పెట్టేస్తాడు.
అంటే ప్రజలు కూడా ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఇదివరకట్లాగా మాకెందుకని ఊరికిన పరిస్థితులు లేరు జనం.